నమస్తే, వెల్కమ్ టు BV9 న్యూస్. నేను మహిజా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని జనసేనాని పవన్ ను ఎద్దేవా చేసిన కొడాలి నాని. బద్వేలు బరిలో జనసేన, గెలుపుపై పవన్ ధీమా. మంట గలిసిన నైతిక విలువలు, ఇల్లందులో కూతురుపై కన్న తండ్రి అఘాయిత్యం. దేశంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని మోడీ ప్రకటన. 4 కొత్త వాటికి వర్చువల్ శంకుస్థాపన. మళ్లీ మెల్లిగా పెరుగుతున్న కోవిడ్ కేసులు, బెంగళూరులో 7 జిల్లాలకు విస్తరణ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా కూడా గెలవలేడని, రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయిన అరుదైన ఘటన దేశంలో అతనికే దక్కుతుందని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆయన కడప పార్లమెంట్ నుంచి, అదేవిధంగా పులివెందల అసెంబ్లీ నుంచి ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు మొట్టమొదటిసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన మొట్టమొదటి ఎన్నికల్లో ఎవరిని కలుపుకోకుండా సింగిల్గా ఎన్నికలకి వెళ్ళి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ని, తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా లేకుండా 5,35,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి గురువారం ఆయన సచివాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. పరిషత్ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేని జనసేనాని యుద్ధానికి సిద్ధం, జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తా అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కు జీవితకాలం సమయం ఇస్తానని, జగన్ ను మాజీ సీఎం చేయగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో పార్ట్నర్ చంద్రబాబు నాయుడు, బీజేపీ, కాంగ్రెస్ అవసరమైతే ఇంతకు ముందు జతకట్టి వదిలేసిన కమ్యూనిస్టులను సైతం కలుపుకొని పోటీ చేసిన పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడన్నారు. సింగిల్గానే పోటీ చేశాడు, 19లోనూ సింగిల్గానే పోటీ చేశాడు, పార్టీ పెట్టినప్పుడు కూడా సింగిల్గానే పోటీ చేశాడు. ఏ పార్టీల మీద, ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్మి, ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాడు 2024 ఎన్నికల్లో కూడా. నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు, నువ్వు ఇప్పుడు అంటగాగేటువంటి భారతీయ జనతా పార్టీ, అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో, వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, బతిమాలుకో. లేకపోతే అంతకుముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ, సిపిఎం, ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైం, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతా. నువ్వు 2024 ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మవు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, నీకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉండదు అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసేటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ నీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు, రాజకీయాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను అనుకున్నావు, రాజకీయాలు చేయి. ఇంకా చంద్రబాబు నాయుడు బూటులు నాకే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు సంఖ నాకే కార్యక్రమం ఇప్పటికైనా వదిలేసినందుకు మరి శాసనసభ్యుడిగా గెలుస్తావో లేదో చూసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఎట్లా ఉండదో తెలియదు. కాబట్టి ఆ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఏకముక్క కింద తీసి పార్టీ స్థాపించి 16 నెలలు జైలు జీవితం అనుభవించి 12 అక్రమ కేసులు పెట్టుకుని సింగిల్గా ఒక్కడే సింహంలాగా పోరాడి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
సోనియా గాంధీకి, మోడీకి, ఇటువంటి వ్యక్తులకే భయపడక 16 నెలలు జైలు శిక్ష అనుభవించి అనేక కేసులను ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు? సినిమా చూపిస్తాడండి, ఒక ఫ్లాప్ సినిమా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు భయంకరంగా ఒక జానీది ఇంకోటి తీసి మాకు చూపిస్తాడా? లేకపోతే ఈయన గంటన్నర సుత్తి కొడితే స్పీచ్ చెబితే మేము ఎట్టా కూర్చోవడం కదా, మా ముఖ్యమంత్రి గారు ఎట్టా కూర్చోవడం కదా, మాకు పని బాట ఉంది కదా, మరి మాకు ఎట్టా భయం కల్పిస్తాడు? ఈయన సొల్లు కబుర్లు మేము వినాం, లేకపోతే ఈయన ఫ్లాప్ సినిమా, మటర్ ఫ్లాప్, జానీలు, బోనీలు ఇటువంటి పనికి మాలిన సినిమాలు మేము చూడం, మాకు ఎట్టా భయం కల్పిస్తాడు పవన్ కళ్యాణ్? ఆయన భయపడతాడు, ఆయన అభిమానులు భయపడతారు ఆయన సినిమాలు చూసి, ఈయన సొల్లు మాటలు చూసి. ఈయనేదో ఉద్ధరిస్తాడని చెప్పి ఆ టీవీ దగ్గరే కూర్చుని ఆ చంద్రబాబు నాయుడు అప్పచెప్తాడు కదా స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ ఇటు చదవలేదని చెప్పి దరిద్రుడు దరిద్రంగా చదివాడని చెప్పి ఈ స్క్రిప్ట్ కాడ చదవటం లాంటి సన్నాసిని నమ్ముకున్నాను చంద్రబాబు నాయుడు భయపడతాడు. మేమైతే భయపడే ప్రసక్తి లేదు, ఎందుకంటే ఆయన సినిమాలు చూడడం, ఆయన స్పీచ్ చూడడం కాబట్టి మాకు భయపడే అవకాశం మాకు ఉండదు. బద్వేల్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు జనసేన సిద్ధమవుతోంది. గురువారం మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర నేతలు సోము వీర్రాజు, మధుకర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలతో పాటు బద్వేలులో ఎవరు పోటీ చేయాలన్న దానిపై 45 నిమిషాలు చర్చించారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో మీకు అవకాశం కల్పించామని, బద్వేలులో మాత్రం తామే రంగంలోకి దిగుతామని, బద్వేలులో తమకు క్యాడర్ పరంగా మంచి పట్టుందని, జనసేన బరిలోకి దిగి వైసీపీకి దీటైన సమాధానం చెబుతుందని పవన్ ప్రతిపాదించారు. దీనిపై బీజేపీ నేతలు స్పష్టత ఇవ్వలేదని, ఢిల్లీ పెద్దలతో చర్చించాక నిర్ణయం చెబుతామని తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై తన ఆచరణ విధానాన్ని వివరించారు. నన్ను అడిగేది అందరూ నీ ఐడియాలజీ ఏంటి? మొన్న ఈ మధ్యన కూడా నేను వింటా ఉన్నాను, చాలా కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అంటారు. ఒకసారి ఇది మాట్లాడతావు, ఇంకోసారి వాళ్ళతో జత కడతావు, ఇంకోసారి ఇది మాట్లాడతావు. అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోద్దా? ఒక దేశానికి ఒక నది సరిపోద్దా? మీరే వేరే పార్టీల్లో గెలుచుకున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేలు లాక్కుంటారే, అది మీకు తప్పు అనిపిస్తుందా? మీకు అంటే మీ తప్పుడు అధికారం కోసం మీరు ఎవరితోనే కలిసిపోవచ్చా? మేము మా ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తాను, అంతేగాని పిచ్చిగా అలా కూర్చోబెట్టి మేము చచ్చిపోయాం. ఎందుకంటే నేను అడుగు ముందుకు ఇవ్వాలి. దేనికి ఎప్పుడు తప్పంటే వీళ్ళతో కలిస్తే నాకు వీళ్ళు ఇది ఇస్తారు, వీళ్ళు తెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు, నేను అట్లా కలవను. వీళ్ళతో వెళ్తే మా వాళ్ళకి న్యాయం జరుగుద్దా, మా వాళ్ళకి అభివృద్ధి జరుగుద్దా, మా రాష్ట్రం బాగుంటుందా, అప్పుడు కలుస్తాం చెప్పేదాన్ని బట్టి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 6 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 63,080 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 90,563 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 311.74 టీఎంసీలుగా ఉంది. అదేవిధంగా మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 4,82,000 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 4,82,000 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 15.8321 టీఎంసీలుగా ఉంది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఎండీ సజ్జనార్ శుభవార్త అందించారు. సిబ్బంది శుక్రవారం జీతాలు అందుకోనున్నారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ నుంచి మొదటి వారంలోపే జీతాలు అందనున్నాయి. జీతాల విషయంలో ఇబ్బందులు లేకుండా జాతీయ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 3 ఏళ్ల తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు 1వ తేదీన జీతాలు అందుకోనున్నారు. ఇకపైన ప్రతి నెల మొదటి వారంలోపే జీతాలు చెల్లించాలని సంస్థ ఎండీ సజ్జనార్ ఉన్నతాధికారులకు సూచించారు. దాదాపు 48,000 మంది ఉద్యోగులు, పింఛనుదారులు 1వ తేదీన వేతనాలు అందుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు 3 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. దీంతో శుక్రవారం భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 25 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.64 రూపాయల నుంచి 101.89కు పెరిగింది. డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగింది. లీటరు డీజిల్ ధర 89 రూపాయల 87 పైసలు ఉండగా అది 90 రూపాయల 17 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ లీటరు ధర 107 రూపాయల 95 పైసలు, డీజిల్ ధర 97 రూపాయల 84 పైసలకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్కు 26 పైసలు పెరిగి 106 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర 33 పైసలు పెరిగి 99 రూపాయల 8 పైసలు అయింది. దేశంలోని మెట్రో నగరాల్లో కల్లా ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్నులు, వ్యాట్ కారణంగా ఇంధన రేట్లు రాష్ట్రాల వారీగా మారుతూ ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను, రూపాయి, డాలర్ మారకపు రేట్లను పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు ఇంధన రేట్లను సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అమలు చేస్తున్నారు. మానవత్వం మంటగలిసింది. రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా కన్న తండ్రి కసాయి తండ్రిగా మారి కూతుర్ని శారీరకంగా వేధిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 12వ వార్డులో ఓ కన్నతండ్రి తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని తండ్రిపై కన్న కూతురు అభియోగం మోపింది. 12వ వార్డుకు చెందిన పవన్ పాసి తన కూతురు అంజలిని వేధింపులకు గురి చేస్తున్నాడని ఐసీడీఎస్ అడిషనల్ సిడిపిఓకు సమాచారం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల మధ్య విచారణ చేపట్టి కూతురు అంజలి అభిప్రాయం మేరకు కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించడం జరిగింది. ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఉన్నాయి. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినా కదా. తీసేయన్నా తీసేస్తలేడు. నాకు అదే బాధ అంటాడు. పోనీ అందరితో అయితే తప్పులు కాదని కాదు, నీతో కూడా కావచ్చు. అయిపోయింది కానీ ఎందుకు అని చెప్తాను. వాళ్ళకి ఎవరు చెప్పారు మరి అంగన్వాడీ వాళ్ళకు? అంటే తండ్రి ఒకరోజు తాగిన మత్తులో ఆమె చనిపోయిందని ఫోటో వాట్సాప్ చేసింది. అదేందో తెలియదు, మాకు తెలియదు. అయితే వాళ్ళు ఆ ఫోటో చూసి ఏంటి అని అమ్మాయి మా దగ్గర. నా పేరు విజయ్ కుమార్ అండి, అడిషనల్ సిడిపిఓ. ఇల్లందు పట్టణంలోని ఒక పాపని తండ్రి అరెస్ట్ చేస్తున్నాడని అభియోగం రావడం వల్ల మేము వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పాపని కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం జరిగింది. తదుపరి విచారణ తర్వాత పాపని సంరక్షించడం జరిగింది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి సుచరిత స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పారు, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి నెలకొందని సుచరిత అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే భాష ఎలా ఉందో ఆయనే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, పవన్ కళ్యాణ్ ఒక కొత్త దేవుడు, ఆయన గురించి ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలేదని, తోలు తీస్తాను కుక్కలు అంటూ నీచంగా మాట్లాడుతున్నారని సుచరిత అన్నారు. తోలు తీయించుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారని, అధికారం కోసం ఆయన పోరాడుకోవచ్చు, ప్రజాక్షేత్రంలో అందరికీ అవకాశం ఉంటుందని సుచరిత తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకొని విధి విధానాలను రూపొందించి ఎన్నికలకు వెళ్లామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తామో ప్రజలకు స్పష్టంగా వివరించామని, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని విశ్వసించి అత్యధికంగా 151 సీట్లను ఇవ్వడం జరిగిందని, పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో నిలబడితే 2 చోట్ల ప్రజలు తిరస్కరించారని సుచరిత అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని చోట్ల నిలబడతారో, ప్రజలు ఆయనను ఎలా యాక్సెప్ట్ చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారని, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనకు వచ్చిన 1-2 సీట్లు కలుపుకొని 2 పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో అందరికీ తెలుసని సుచరిత అన్నారు. జనసేన టీడీపీ పార్టీ కలిసే ఉన్నాయని అక్కడే అర్థమవుతోందని, ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని, పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతోందని సుచరిత అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్నారు. మరి తర్వాత ఎప్పుడు ఎక్కడ ఉంటారు అన్నది తెలియని విషయం. మధ్యలో వస్తుంటారు. పార్టీకి ఒక ఆశావహ దృక్పథం అనేది ఉండాలి. ప్రజాసేవలో పంచుకోవడానికి అధికారం కోసం అని చెప్పేసి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సహజం. కానీ వారు మాట్లాడిన భాష ఏంటి అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అయినా సాధారణంగా నేను దేవుళ్ళతో పెట్టుకోనండి. ఆయన ఒక కొత్త దేవుడు. ఆయన గురించి నేను ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తోళ్లు తీస్తాము, ఎవరు తీయించుకోవడానికి రెడీగా ఉంటారండి వైసీపీ కుక్కలు అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అది అదే సంస్కారం అని ఆయన అనుకుంటే మనం చేయగలిగేది ఏమీ లేదు. అధికారం కోసం ఆయన పోరాడుకోవచ్చు. ప్రజాక్షేత్రంలో అన్ని పార్టీలకే అవకాశం ఉంటుంది. అందరూ కూడా వచ్చి ఎవరి విధి విధానాలు చెప్పుకోవచ్చు. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే అధికారాన్ని ఇస్తారు. మొన్న ఎలక్షన్లో మీరు 2 స్థానాల్లో నించున్నప్పుడు ప్రజలు 2 చోట్ల కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి మీరు ఎన్ని చోట్ల నుంచి ఉంటే ఎన్ని చోట్ల ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నోటికి ఏదైనా మాట్లాడొచ్చండి. అది నిర్ణయించాల్సింది ప్రజలు. 15 సీట్లు వస్తాయా 23 వస్తాయా అన్నది మొన్న ప్రజలు నిర్ణయించారు కదా. అట్లాగే రేపు నిర్ణయిస్తారు. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ప్రజాక్షేత్రంలోకి అందరం వెళ్తాము తీర్పు కోరతా. దేశంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. కనీసం ఒక పీజీ వైద్య విద్యా సంస్థ అయినా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. రాజస్థాన్లోని బన్స్వారా, సిరోహి, హనుమాన్గఢ్, దౌసాల్లో 4 మెడికల్ కాలేజీలకు గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. జైపూర్లోని సీతాపూర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గత 6 ఏళ్లలో తమ ప్రభుత్వం 170 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసిందని, మరో 100 కళాశాలల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో రోగాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆయుర్వేదం, యోగాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కొత్త జాతీయ విధానంతో దేశ ఆరోగ్య రంగంలోని లోపాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో 6 ఎయిమ్స్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 22కు పెరగడం సంతృప్తిగా ఉందని అన్నారు. 100 ఏళ్లలో అతిపెద్ద మహమ్మారి కోవిడ్-19 వైరస్ సంభవించిన అతిపెద్ద మహమ్మారి అని, ప్రపంచ ఆరోగ్య రంగానికి పాఠాలు నేర్పిందని మోడీ అన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఆరోగ్య రంగంలో స్వావలంబన సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ సంకల్పం తీసుకుందని చెప్పారు. ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు 88 కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్లు ఇచ్చామని తెలిపారు. వైద్య కళాశాలల్లో ఓబీసీలకు, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. స్వావలంబన భారత్ సంకల్ప సాధనకు నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆగా విభిన్న సిద్ధాంతాలు, వేర్వేరు పార్టీలు అయినప్పటికీ పరస్పరం విశ్వాసం కలిగి ఉండడమే ప్రజాస్వామ్య శక్తి అని ప్రధాని అన్నారు. రాజస్థాన్కు పలు ప్రాజెక్టులు మంజూరు చేయాలని సీఎం గెహ్లోట్ కోరినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఆయన తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
बहुत कुछ सिखाया भी है और बहुत कुछ सिखा रही है। हर देश अपने अपने तरीके से इस संकट से निपटने में जुटा है। भारत ने इस आपदा में आत्मनिर्भरता का, अपने सामर्थ्य में बढ़ोतरी का संकल्प लिया है। राजस्थान में 4 नए मेडिकल कॉलेज के निर्माण के कार्य का प्रारंभ और जयपुर में इंस्टीट्यूट ऑफ पेट्रोकेमिकल टेक्नोलॉजी का उद्घाटन इसी दिशा में एक अहम कदम है। सबसे तेजी से विकसित हो रहे उद्योगों में से एक पेट्रोकेमिकल इंडस्ट्री के लिए स्किल्ड मैनपावर आज की आवश्यकता है। राजस्थान का नया इंस्टीट्यूट ऑफ पेट्रोकेमिकल टेक्नोलॉजी इस क्षेत्र में हर साल सैकड़ों युवाओं को नई संभावनाओं से जोड़ेगा। स्किल युवाओं के लिए गुजरात में हमने पेट्रोलियम यूनिवर्सिटी के आइडिया पर काम शुरू किया था। బెంగళూరులో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. నెల రోజులుగా 2-3 జిల్లాలకే పరిమితమైన అత్యధిక కేసులు ఇప్పుడు 7 జిల్లాలకు విస్తరించాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 933 మందికి వైరస్ నిర్ధారణ కాగా బెంగళూరులో 291 మందికి, దక్షిణ కన్నడలో 94, ఉడిపిలో 77, మైసూరులో 76, చిక్కమగళూరులో 66, హాసన్లో 57, తమకూరులో 54, కొడుగు 48 మందికి పాజిటివ్ ప్రబలింది. 3 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 15 జిల్లాల్లో 10 మందిలోపు బాధితులు నమోదయ్యారు. 4 జిల్లాల్లో 50 లోపు బాధితులు నమోదయ్యారు. ఒక్కసారిగా జిల్లాల వారీగా కేసులు పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 704 మంది కోలుకోగా 14 మంది మృతి చెందారు. బెంగళూరులో 5, దక్షిణ కన్నడలో 3, హాసన్లో 2 మృతి చెందగా మరో 4 జిల్లాల్లో ఒక్కొక్కరుగా ఉన్నారు. 23 జిల్లాల్లో ఒక్కరూ మృతి చెందలేదు. 30 జిల్లాల్లో 12,780 మంది చికిత్స పొందుతున్నారు. బెంగళూరు శివారులో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలో ఏకంగా 60 మందికి కోవిడ్ వైరస్ నిర్ధారణ అయిన విషయం మరవక ముందే మాండ్య జిల్లాలోనూ ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. మాండ్య జిల్లా నాగమంగళ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పియు కళాశాలలో 28 మంది విద్యార్థినులకు వైరస్ నిర్ధారణ అయింది. విషయం తెలియగానే జిల్లా వైద్యాధికారులు సందర్శించి సత్వర చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా కళాశాలను సీల్ డౌన్ చేశారు. వైరస్ సోకిన వారికి ఆసుపత్రులలో చేర్పించారు. మిగిలిన విద్యార్థులను హోం క్వారంటైన్ కు తరలించారు. కళాశాలలో 412 మంది విద్యార్థినులు ఉన్నారు. దేశంలో 4 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి గాను సుప్రీంకోర్టు కొలీజియం 16 పేర్లను సూచించింది. బాంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్, హర్యానాల హైకోర్టుల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై 16 మంది పేర్లను సూచించింది. వీరిలో 6 జ్యుడిషియల్ ఆఫీసర్లు కాగా మరో 10 మంది అడ్వకేట్లు ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం పేర్కొంది. ఈ మేరకు గురువారం ఆ జాబితాను తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 4 జ్యుడిషియల్ అధికారులు ఎల్ పన్సారే, ఎస్పీ మోరే, యుఎస్ జోషి ఫాల్కే, బీపీ దేశ్ పాండేలను బాంబే హైకోర్టులో న్యాయమూర్తులు పట్నాయక్, జయ దేవ్, హేమంత్. ఐపీఎల్ గత సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి సగర్వంగా ముందడుగు వేసింది.
6 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై విజయం సాధించింది సిఎస్కే. దీంతో సిఎస్కే ఫ్యాన్స్, ముఖ్యంగా మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని అభిమానులు మస్తుగా ఖుషి అవుతున్నారు. తనదైన శైలిలో సిక్సర్తో ఇన్నింగ్స్ ను ముగించడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో తనలో అసలైన ఫినిషర్ ఇంకా మిగిలే ఉన్నాడంటూ నిరూపించాడు తాలా. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ మ్యాచ్ కు ఇదే హైలైట్ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. విమర్శలకు ధోని బ్యాట్ తోనే సమాధానం చెబుతాడంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం చాలా రోజుల తర్వాత కనీసం ఇప్పుడైనా మంచి షాట్ ఆడావు, చాలు సామి చాలు అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక నిన్నటి మ్యాచ్ లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని ఒక 4, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ లో సిక్సర్ బాది చెన్నై విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ధోని అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో చెన్నై వికెట్ కీపర్ గా 100 క్యాచ్లు అందుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు మిస్టర్ కూల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BV9 న్యూస్.